హలో మై డియర్ స్టూడెంట్స్. 10th క్లాస్ రాసేటటువంటి స్టూడెంట్స్ అందరికీ మన ఛానల్‌లోకి వెల్కమ్. అండ్ సోషల్ స్టడీస్ టీచ్ చేసేటటువంటి టీచర్స్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ అండి. మనకి పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా రాయాలో కొన్ని నేను స్టెప్స్ చెప్పాను. సో, ఇప్పుడు పేజ్ నంబర్ 243 పేజ్ నంబర్ 243లో ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్ ద పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ అనే పారాగ్రాఫ్ ఇంతకుముందు ఎగ్జామినేషన్‌లో వచ్చింది. అయితే మరి ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్ వచ్చింది కదా! ఒకసారి ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్‌కి చాలా వెయిటేజ్ ఉంది. మరి ఈ పారాగ్రాఫ్ గనుక ఎగ్జామ్‌లో వస్తే దీని మీద ఎలా కామెంట్ రాయాలి? లేదా దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే పార్ట్ 2లో నుంచి ఒక పారాగ్రాఫ్ చూద్దాం. అదేవిధంగా పార్ట్ 1 నుంచి ఇంకొక పారాగ్రాఫ్ రైటింగ్ ఎలాగో నేను మీకు చెప్తాను. సో, ద పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ గుర్తుపెట్టుకోండి. బేసిస్ ఆఫ్ రిలీజన్ అంటున్నాడు. ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ హ్యాడ్ క్రియేటెడ్ డౌట్స్ అండ్ ఫియర్స్ అబౌట్ ద సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద లీడర్షిప్. There was a fear that language reorganization would break down the country. Hence, even though the Congress itself was organized on the linguistic lines and had promised to restructure the country on those lines, it developed cold feet when the independence came. రైట్. అంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్‌లో దేని గురించి ఇచ్చారంటే లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్స్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. బికాస్ ఇక్కడ ఈ మ్యాప్‌లో గనుక చూసినట్టయితే ఎవ్రీ రీజన్ ఈస్ డిమాండింగ్ ఆర్ ఎవ్రీ పర్టిక్యులర్ లాంగ్వేజ్ స్పీకింగ్ ఏరియా ఈస్ డిమాండింగ్ దేర్ ఓన్ స్టేట్. ఎగ్జాంపుల్, those who are speaking Marathi, they are demanding Marathwada. Those who are speaking Kannada, they are demanding Karnataka. Those who are speaking Telugu or Andhra, they are demanding Andhra. Those who are speaking Tamil, they are demanding Tamil. So different state there was a demand. But Congress was not much interested to give this language based state or linguistic based state, because ఎర్లియర్ ఇంతకుముందు ఏం జరిగింది, మనం ఇండియా డివైడెడ్ బేస్డ్ ఆన్ ద రిలీజన్ బేస్డ్ ఆన్ మనం ఇండియా ఎలా ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా వాస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద రిలీజన్ ఎర్లియర్. అంటే ఒకసారి మత ప్రతిపాదికన ఇండియా రెండుగా డివైడ్ అయింది. మరి ఇక్కడ మళ్ళీ లాంగ్వేజ్ భాష పేరు మీదుగా మళ్ళీ ఇండియా డివైడ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకని మన ఇండియాలో ఉన్నటువంటి లీడర్స్ అందరిలో ఒక డౌట్ ఉంది. మళ్ళీ ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ డివిజన్ జరిగినప్పుడు చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది, చాలా ఇన్‌స్టెబిలిటీ ఉండేది. ఎందుకంటే బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ లాట్ ఆఫ్ కియోస్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ టుక్ ప్లేస్. అండ్ చాలా మంది హిందువులు ముస్లింల మధ్య గొడవలు జరిగాయి, చాలా మంది చనిపోయారు, చాలా రకాల డిస్టర్బెన్స్ జరిగాయి. సో అటువంటిది మళ్ళీ ఎప్పుడైనా అవుతుందా అనే ఒక డౌట్ ఉంది. సో అటువంటిది మళ్ళీ గనుక అయితే దట్ ఈస్ ద రియల్ థ్రెట్ టు ద ఇండియన్ లీడర్‌షిప్ అండ్ ఇండియా. సో ఇండియా చాలా స్ప్లిట్ అవుతుంది, రకరకాలుగా విడిపోతుంది, డిసింటిగ్రేట్ అవుతుంది. ఇట్ విల్ బి రియల్లీ ఎ వెరీ బిగ్ డ్యామేజ్ టు ఇండియా అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి దీనికి మనకిచ్చినటువంటి 3 కాంపోనెంట్స్ మీ అందరికీ చెప్పాను నేను. అండర్‌స్టాండింగ్ ద పారా, అండర్‌స్టాండింగ్ ద గివెన్ కంటెంట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ విత్ ఎగ్జాంపుల్స్, కంక్లూజన్ అండ్ సజెషన్స్ అనేది 3 రకాలుగా దీన్ని రాయాలి. సో ఫస్ట్ మనకిచ్చిన ప్రకారంగా నంబర్ 1 మీ అందరికీ తెలుసు. మరి మనకి నంబర్ 1 ఏమిచ్చారు? అండర్‌స్టాండింగ్ ద గివెన్ కంటెంట్. ఓకే. ఫస్ట్ అండర్‌స్టాండింగ్ ద గివెన్ కంటెంట్‌లో మరి ఏం రాయాలి అంటే దీంట్లో నేను ఏం చెప్పాను, ఇంట్రడక్షన్ లాగా రాయాలి. అంటే మనం ఏం రాయొచ్చు, ద గివెన్ పారాగ్రాఫ్ సేస్ దట్ ఆర్ ద గివెన్ పారాగ్రాఫ్ డిస్కస్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ among the minds of leadership, because earlier when India was divided based on the religion, there was lot of disturbances were took place, and now the similar situation was created due to the demand of linguistic states and rayali. ఇది ఒక ఇంట్రోలో సరిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఇండియా డివిజన్ జరిగింది, ఇండియా రెండుగా విడిపోయింది బేస్డ్ ఆన్ ద రిలీజన్. అప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. సో అప్పుడు
మన ఇంటర్నల్ స్టెబిలిటీకి, సెక్యూరిటీకి చాలా థ్రెట్ ఉండే. లీడర్‌షిప్ కూడా అలాగే ఫీల్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ సినారియో, సేమ్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. దేనివల్ల? అప్పుడేమో రిలిజియన్ వల్ల. ఇప్పుడేమో దేనివల్ల? లాంగ్వేజ్ వల్ల అని రాయాలి. చూద్దాం మరి తర్వాత దీన్ని మనం సెకండ్ దాంట్లో ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్. మరి ఏమేం చేయండి దీనికి ఎందుకు భయపడుతున్నారు? ద లీడర్‌షిప్, వై దిస్ లీడర్‌షిప్ ఈస్ అఫ్రైడింగ్. ఎందుకు భయపడుతున్నారు ఈ లీడర్‌షిప్ అనేది? ఒకసారి చూద్దాం. అంటే ద అబోవ్ పారాగ్రాఫ్ డిస్కస్ అబౌట్ ద డౌట్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద లీడర్స్ as partition took place on the basis of religion before the independence. However, if the states are divided on the basis of the language, then the country afraid that would be lead to the small state and fragmentation once again అని కూడా రాయొచ్చు. అంటే ఇంతకుముందు రిలీజన్ బేస్ మీదుగా కంట్రీ రెండుగా డివైడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇక్కడ లాంగ్వేజ్ బేస్డ్ మీద భాష అనేటటువంటి పేరు మీద ఇండియా ఇంకా చాలా రకాలుగా డివైడ్ అవ్వచ్చు. సో దట్ విల్ బి లీడ్స్ టు ద డిస్యూనిటీ అని మనం అనుకోవచ్చు. సో ఇదంతా కూడా మన టైటిల్లో ఇట్ ఈస్ అబౌట్ ద డిస్యూనిటీ అండ్ డిస్ఇంటిగ్రేషన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అమాంగ్ ద లీడర్షిప్ అని కూడా మనం రాయొచ్చు. మరి రీజన్స్ చూద్దాం. మరి ఏం జరిగింది రీజన్స్. ఓకే, మరి సెకండ్ దాంట్లో మనం చెప్పుకున్నట్టు సెకండ్ మన ఇంటర్ప్రిటేషన్ రాయాలి కదా, దీనికి ఇంటర్ప్రిటేషన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్. ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఏంటి? బిఫోర్ ఇండిపెండెన్స్ ద కంట్రీ had separated based on the religion because Muslims were demanded for their separate autonomous state. At the time, lot of insecurity and lot of disturbances took place. And example చెప్తున్నాం మనం. Next, the leaders believe that language is not only capable of uniting people but also the ability to divide society. అంటే రీజన్ అంటే లాంగ్వేజ్ అనేది కేవలం అందరిని యునైట్ చేసేటటువంటిది మాత్రమే కాదు, ఒక్కోసారి ఇది మిగతా వాళ్ళని డిస్యూనిటీ కూడా చేయొచ్చు. సో దట్స్ వాట్ ద లీడర్స్ ఆర్ అఫ్రైడింగ్. వై ద లీడర్స్ ఆర్ అఫ్రైడింగ్? లీడర్స్ చూడండి, డౌట్స్. లీడర్స్ ఆర్ అఫ్రైడింగ్ బికాస్ ఇట్ వాస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ దేర్ లీడర్స్ ఆర్ అఫ్రైడింగ్. భయపడుతున్నారు ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ అ వెపన్. Language also a cause to unity the people, and sometimes it may leads to the disunity and the community may be divided. Okay, but the nothing was happen. But whatever the leaders were thought, but that nothing was happen. There was in India so many languages spoken, more 1650 languages, more than 1650 languages were spoken in India. Still we did not face any this kind of situation and instability, fear, anxiety in India. Okay, so the concept of unity and diversity in India holds the people together. The as we believe manandariki telusu unity and diversity unity that was holding all Indians into one. And so that's what India was divided into 14 states and 6 UTs based on the languages. Okay, although more states grew in the post-war period, it contributed to the further strengthening India. See, 14 states were there, now 28 states are there. So these are indirectly strengthening India. కదా, ఒకప్పుడు 14 స్టేట్స్ ఉండే, అప్పుడేమో డిస్టర్బెన్స్ జరిగిందా? నో. ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో 38 స్టేట్ అవ్వచ్చు. సో క్రియేషన్ ఆఫ్ ద స్టేట్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూస్, ఎస్పెషల్లీ security issues. That these are the examples. Which are the examples? 14 స్టేట్స్ ఉండే, 28 స్టేట్స్ ఉండే. పెద్దగా మనకి ఎక్కువగా ఇబ్బందులు ఎక్కడ కూడా అవ్వలేదు అని రాయాలి. సో దీనిలో మరి సజెషన్స్ రాద్దాం. థర్డ్ కాంపోనెంట్ ఏంటి మనకి? సజెషన్. మరి సజెషన్స్ ఏమని రాయొచ్చు? ఇండియా మే క్రియేట్ ఆర్ ఇండియా మే డివైడ్ ఇంటూ a number of states, maybe 28 or 38. So patriotic feeling must be there in each and every individual. అంటే ఈ ఫియర్ ఎవరు కూడా అయ్యో కొత్త స్టేట్ డివైడ్ అయితే వాళ్ళు మన నుంచి విడిపోతారేమో అంటే ఈ సెక్యూరిటీ ఇన్స్టెబిలిటీ రాకుండా ఉండాలంటే దెన్ ద కంట్రీస్ లీడర్షిప్ మస్ట్ బి క్రియేట్ patriotic feeling among the each and individual. Nationalism should be created and moreover they must be promote equality among all the state. అప్పుడే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి అందరం ఈక్వల్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఒక స్టేట్ కాకుండా పర్టికులర్గా
ఒక స్టేట్‌ని ఒకలాగా, ఇంకో స్టేట్‌ని ఇంకోలా చూసారనుకోండి, ఆ స్టేట్‌ని మనం సెపరేట్ కంట్రీ అయిపోదాం, లేదా సెపరేట్ విడిపోదాం అనేటటువంటి థాట్ ఒస్తది. సో, ఇట్ మస్ట్ బి ఎలిమినేట్ ద డిస్కంటెంట్ అమంగ్ ద పీపుల్ అండ్ అమంగ్ ద స్టేట్స్. ఏ స్టేట్ అయితే లెస్ డెవలప్డ్ ఉందో, ఏ స్టేట్‌కి అయితే ఫండ్స్ ఎక్కువ రావట్లేదో, ఏ స్టేట్స్‌లో పీపుల్స్ బాగా సఫర్ అవుతున్నారో, వాళ్ళ యొక్క డిస్కంటెంట్ మనం సాల్వ్ చేయగలగాలి. వీ నీడ్ టు బి కంట్రిబ్యూట్ సంథింగ్ టు డెవలప్ దోస్ స్టేట్ విచ్ ఆర్ వెరీ వీకర్. అండ్ మోర్ ఓవర్, వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద స్టేట్స్. ఒక స్టేట్‌కి ఇంకో స్టేట్స్‌కి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో దట్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో షుడ్ బి రిజాల్వ్డ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ మేనర్. సో ఇఫ్ these kind of steps they take, definitely no security issues, no stability issues, and no anxiety, no fear can be created in India may be divided into 1,000 states, but if the government will take care of these suggestions or whatever recommendations we give, that is, one is government must be promote patriotism, nationalism, and government must be listen to the states which are downtrodden, which are less developed, and government must be eliminate the discontent among the persons and among the people, and government must be come forward to resolve the conflicts among the states or between the states. So చూడండి, ఈ పారాగ్రాఫ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ పారాగ్రాఫ్ కి సంబంధించి మనం రాసింది ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఈ పారాగ్రాఫ్‌ని ఈ విధంగా, అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏం రాసాము? ఫస్ట్ ఇంట్రో రాసాం. దీనికి సంబంధించినటువంటి ఇంట్రో రాసాం. ఇంట్రో తర్వాత అసలేం జరిగింది? రీజన్స్ రాసాం. అసలు ఇలా ఎందుకు అనుకుంటున్నారు? ఇండియా, పాకిస్తాన్ డివైడ్ అయింది. అప్పుడు చాలా థ్రెట్ జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి సెక్యూరిటీ అండ్ ఇండియాలో ఉన్నటువంటి యూనిటీ, ఇంటిగ్రిటీకి చాలా ఫియర్ వచ్చింది. సో మళ్ళీ ఇన్ 1950s అగైన్ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇండియాలో అయింది. బికాస్ everybody, Andhra people demanding for separate Andhra state, and the remaining language speaking people also demanding for their separate linguistic states. So the union leader, they afraid to take the decision. వీళ్ళు కొత్త స్టేట్స్ ఇద్దామా లేదా, ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనే భయంతో ఉన్నారు అని మనం రాసాం. బట్ మళ్ళీ కంక్లూజన్ మళ్ళీ దీంట్లోనే అటువంటి ఏం మనం భయపడేటువంటి ఏం జరగలేదు. 14 స్టేట్స్ ఉండే, అంతకుముందు లేకుండే. 14 స్టేట్ తర్వాత 6 యూటీస్ అయ్యాయి. That those 14 came divided into 28 and 8 UTs, but nothing was happened because central government have initiated some steps and it to be implement good steps. Moreover, ఇది కాకుండా ఇంకా మంచి స్టెప్స్ తీసుకోగలగాలి అనేది మనం సజెషన్లో రాయొచ్చు. సో ఇది మనకి ఈ పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇదే కాదు, ఇంకా మీకు ఇంకా డెప్త్గా ఇంకేమైనా రాయాలనుకున్నా కూడా యూ కెన్ డూ ఇట్. మీరు రాయొచ్చు. సో ఇవి మాత్రం ఉండాలి. ఓకే, ఇవి నేను చెప్పినట్టు ఉండాలి. నెక్స్ట్ మనం ఇంకొకటి పేజ్ నెంబర్ 95. పేజ్ నెంబర్ 95లో ఇంకొక పారా ఉంది. ఆ పారాగ్రాఫ్ ఒకటి చూద్దాం. పేజ్ నెంబర్ 95లో అర్బనైజేషన్ ఒకటి ఉంది. సో చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్ ఉంది. ఓకే, సో ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఆల్ అబౌట్ గ్రేటర్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్, more economic productivity, etc. It also results in many problems. The growing urban population has to be housed. It needs water supply, sewage and other waste disposal, transportation, and many other things. All these results in environmental stress. As vehicle use increases, urban air pollution increases, causing health problems, and localized climatic change, improper sewage disposal can be also lead to the greater threat infectious diseases. సో ఈ పారాగ్రాఫ్ ఏమని చెప్తుంది అంటే, ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివితే మనకు వచ్చేది ఏంటి? ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంది. ఇదంతా ప్రాబ్లమ్స్ గురించి, దేనివల్ల? అర్బనైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంది. ఓకే, సో మనం రాయొచ్చు. ద అబోవ్ పారాగ్రాఫ్ స్టేట్స్ దట్ ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ క్రియేట్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ మేబీ వీ కెనాట్ సాల్వ్ రైట్ నౌ అని కూడా రాయొచ్చు. అంటే 2 లైన్లో అయిపోతుంది. అంటే మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? మనం అండర్స్టాండింగ్ ద పారా. ఫస్ట్ మనం దేని గురించి రాయాలి? అండర్స్టాండింగ్ ద పారా కదా. ఓకే, ఫస్ట్ మనం రాయాల్సింది అండర్స్టాండింగ్ ద కంటెంట్. అసలు నీకు ఈ పారాగ్రాఫ్లో ఏం అర్థమైంది? అండర్స్టాండింగ్ ద కంటెంట్. సో ఐ అండర్స్టూడ్ అబౌట్ అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్, ఐ అండర్స్టూడ్ దట్ యాజ్ పర్ ద గివెన్ పారాగ్రాఫ్ ఇట్ states that increasing urbanization may create a number of issues in India. So that may not be resolved at right time. It may take a lot of time to resolve these issues and రాయొచ్చు. ఒకటి అయిపోయింది. ఓకే, సో 6 మార్క్స్లో దీనికి 1.5 మార్క్స్ పడిపోతాయి.
తర్వాత రెండోదేంటి, ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్. ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో, దాన్ని ఏం చేయాలి? ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. కాజెస్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఇచ్చారు. సో, వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఉంటుంది? ఓకే. ఇటు రాయొచ్చు మనం. ఓకే. ద కాజెస్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. మరి ఏమేం కాజెస్ ఉన్నాయి? ఇంతకుముందు ఎగ్జాంపుల్‌తో సహా చెప్పాలన్నాం కదా! అక్కడే ఇచ్చాడు వాడు. దాన్ని కొంచెం మనం సింప్లిఫికేషన్ చేయాలి. కొంచెం యాడ్ చేసి రాయాలి. ఎగ్జాంపుల్‌తో సహా ఇంటర్ప్రిటేషన్ చేయాలి కదా! కాజెస్ ఫర్ స్ట్రెస్ ఆన్ ఎన్విరాన్మెంట్. ద నంబర్ ఆఫ్ వెహికల్స్ increasing rapidly, increasing home appliance, TV, refrigerated ACs, and cutting of trees in the name of urbanization. Agricultural lands converts into plots, increasing pressure on the ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ మీద ప్రెజర్ ఎట్లా వస్తుంది? దీనివల్లే కదా. యూజింగ్ మోర్ వెహికల్స్, యూజింగ్ హోమ్ అప్లయన్స్, కటింగ్ ఆఫ్ ట్రీస్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. వాట్ కైండ్ ఆఫ్ what things leads to environmental stress? Increasing number of vehicles, using of home appliances like refrigerators and ACs, and cutting of trees, and in the name of expansion of agriculture, and agricultural lands convert into plots. Okay, so these are create environmental stress. ఇది అయిపోయింది. తర్వాత మరి దీంట్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి అక్కడే ఇచ్చాడు. ఏం ప్రాబ్లం? హౌసింగ్ ప్రాబ్లం అని చెప్పాడు. హౌస్డ్. Inadequate housing is a problem. Lack of water, lack of sewage, okay, sewage issue, and smoke from industries, natural disaster, okay, unemployment problem, okay, slum areas will be increases. ఇవన్నీ రాయొచ్చు. Scarcity of water and wastage management, transportation problem, ఇవన్నీ మనం వీళ్ళ ప్రాబ్లమ్స్ రాయాలి. అంటే అర్బనైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇంకేమైనా మన కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి రావాలి. ట్రాఫిక్ ప్రాబ్లం, ఓకే, అనే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, and slum area will be increases, okay, and rapidly epidemics may increase, expand. Epidemics కూడా rapidly వచ్చేస్తాయి. ఇవన్నీ జరుగుతాయి. కాజ్ ఆఫ్ డెత్, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ వస్తాయి. మరి దీని సొల్యూషన్ రాయాలి. ఇప్పుడు మూడో దాంట్లో ఏం చేయాలి? మనం కంక్లూజన్ రాయాలి కదా. మరి కంక్లూజన్ ఆర్ సజెషన్. దీంట్లో మనకి కంక్లూజన్ అని రాయమన్నారు, లేదా సజెషన్ అని రాయము. మరి సజెషన్ అని రాయొచ్చు. ఓకే, అంటే అర్బనైజేషన్ జరగొద్దు అంటే, బాగా జరగొద్దు అంటే ఏంటి? అర్బనైజేషన్ అంటే అర్బన్ ఏరియాస్కి చాలా మంది రావడం. అర్బన్ ఏరియాస్కి చాలా మంది రావడం. ఎక్కడి నుంచి వస్తారు? రూరల్ నుంచి అర్బన్కి వస్తారు చాలా మంది. శ్రీమంతుడు సినిమా చూసారు కదా, విలేజ్ నుంచి సిటీకి వచ్చేస్తారు. సెక్యూరిటీ గార్డ్ గానో ఎక్కడో ఏదో పనిచేయడానికి వస్తూ ఉంటారు. మరి ఏం చేయాలి? గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ better living conditions in rural level, and government must try to be increase the health and educational facilities in rural level. Government must be take steps to stop this unusual urbanization process in the villages, and government must be provide possible ways to provide housing facilities, and must be start or launch sanitization programs, రిమూవల్ ఆఫ్ సీవేజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే అర్బనైజేషన్ మీద చాలా స్ట్రెస్ పడద్దంటే ఏం చేయాలి? ఇదే చేయాలి. అంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి రావడం స్లోగా కొంచెం తగ్గించాలి. ఓకే, సో దానికి గవర్నమెంట్ మస్ట్ బి సెటప్ ఇండస్ట్రీస్ ఇన్ లోకల్ లెవెల్, గవర్నమెంట్ మస్ట్ బి క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ లెవెల్, అండ్ గవర్నమెంట్ మస్ట్ బి ప్రొవైడ్ మెడికల్ ఫెసిలిటీస్, శానిటేషన్ క్యాంపెయిన్స్, okay, and infrastructure facilities must be increased in slum areas and village areas, okay, and the government must be take responsibility to create clean environment, and must be take the steps for afforestation, and wastage from the industries should be recycled, okay, promote public transport system, and promote electrical transport system, and ఇటువంటి అన్ని రాయగలగాలి మనం. సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ ద అర్బనైజేషన్ కదా. స్లమ్ ఏరియాస్కి మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, ఓకే, అండ్ ప్రమోట్ సిఎన్జి ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ, అండ్ రెడ్యూస్ వెహికల్ ఎమిషన్ విచ్ ఆర్ ఎమిటింగ్ హ్యూజ్ స్మోక్, అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్, sewage problem, medical treatment, setting industries in rural level, and create employment opportunities in rural level, so that only the necessary skilled person to be come to the urban areas. అందరూ ఏదో పని ఎత్తుకుందామని అందరూ అర్బన్కి వచ్చారనుకోండి, సిటీస్కి వచ్చారనుకోండి, సిటీలో చాలా ఇష్యూస్ వస్తాయి. శానిటేషన్ సరిగా ఉండదు, వాటర్ సరిగా ఉండవు, జాబ్స్ సరిగా ఉండవు, స్లమ్ ఏరియాస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలా మనం
దీన్ని మనం రాయొచ్చు. అంటే సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల అంటే దీన్ని మనం పాయింట్ వైస్‌గానే రాయొచ్చు. లేదా పారాగ్రాఫ్ వైస్‌గా రాయొచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి పాయింట్ వైస్‌గా రాయండి. సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి ఇవి కూడా పాయింట్ వైస్‌గా రాయండి. అండ్ ఇంట్రొడక్షన్ మాత్రం నా 3, 4 లైన్‌లు మీరు పారాగ్రాఫ్ వైస్‌గా రాస్తేనే బాగుంటది. సో, ఇది ఒక ఐడియా అండి. అంటే మనకు పారాగ్రాఫ్ కనిపిస్తే ఆ పారాగ్రాఫ్‌కి ఒక థీమ్ ఉంటది. ఆ థీమ్ దొరకబట్టుకొని ఆ పారాగ్రాఫ్ యొక్క కంక్లూజన్ దగ్గరికి తీసుకురాగల. అసలు పారాగ్రాఫ్ దేని గురించి ఇస్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ మీకు న్యూస్ పేపర్‌లో వచ్చిందనుకోండి. మీ యొక్క థాట్ ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది. మీ యొక్క పర్స్పెక్టివ్ వేరే విధంగా ఉంటది. ఓకే. ఇదొక న్యూస్ ఐటెమ్. దానికి అసలు ఎందుకొచ్చింది ఇది? దీనివల్ల ఇది ఎందుకు పేపర్‌లో పబ్లిష్ అయింది? అసలు ఎందుకిచ్చారు? దీనికి సంథింగ్ ఏదో కాజ్ ఉంది. దీన్ని కొంచెం ఎలాబోరేట్ చేసి దానికి కంక్లూజన్ రాయాలి. ఇది దేని గురించి చెప్తుంది? మరి దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి? రీజన్స్ ఏంటి? దాన్ని మీరు అనాలిసిస్ చేసి అండ్ ఫైనల్‌గా మీరు థర్డ్ పాయింట్‌లో మీరు ఇయ్యాల్సిందేంటంటే కంక్లూజన్ లేదా సజెషన్స్ ఇవ్వాలి. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు నేను ఈ పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా రాయడం అనేది నేను మీకు చెప్పుంటాను. కొంచెం ఐడియా వచ్చుంటది. బట్ అన్‌లెస్ అంటిల్ యూ ప్రాక్టీస్ యూ మే నాట్ పర్ఫెక్ట్. సో, మీకు ఈ వీడియో 10 మార్క్స్ రావడం కోసం సెక్షన్ నంబర్ 2లో 4 మార్క్స్, సెక్షన్ నంబర్ 3లో 6 మార్క్స్ రావడానికి ఉపయోగపడుతది. దయచేసి పారాగ్రాఫ్‌ని 2, 3 సార్లు చదివితే దాంట్లో ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్ దాని థీమ్ మీకు తెలుస్తది. ఆ థీమ్‌ని కొంచెం మనం ఎలాబోరేట్ చేయాలి. అండ్ దానికి కొన్ని రీజన్స్ రాయాలి. లేదా ఎగ్జాంపుల్స్ రాయాలి. దాన్ని కొంచెం అనాలిసిస్ చేసి వాటికి సజెషన్ గనుక రాస్తే మీకు తప్పకుండా మంచి మార్క్స్ పడతాయి. సో, హోప్ యూ అండర్‌స్టాండ్. ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకొక 2, 3 ఎగ్జామ్స్ కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎవరైతే 10థ్ క్లాస్ చదువుతున్నారో, ఎవరైతే 10థ్ క్లాస్‌కి టీచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ ఇంపార్టెంట్ టాపిక్‌ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దట్స్ ఇట్ మై సెల్ఫ్. థాంక్ యూ. బై బై.